అందరికీ నమస్కారం. బ్లాక్చైన్ టెక్నాలజీ మనందరికీ తెలుసు. ఇది ఫ్యూచర్ని మార్చే శక్తి ఉన్న టెక్నాలజీ. అయితే ఒక చిన్న ప్రాబ్లం ఉంది. వేర్వేరు బ్లాక్చైన్లు ఒకదానితో ఒకటి మాట్లాడుకోలేకపోతే అప్పుడా ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఊహించుకోండి. సరిగ్గా ఈ సమస్యకే ఒక సమాధానంగా వచ్చిందే పోల్కాడాట్. దీన్నే ఇంటర్నెట్ ఆఫ్ బ్లాక్చైన్స్ అని కూడా అంటారు. ఎందుకంటారో ఈరోజు దాని సంగతేంటో చూసేద్దాం. అసలు పోల్కాడాట్ ఎందుకొచ్చింది, దాని అవసరమేంటి? ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే మనం ముందుగా బ్లాక్చైన్ ప్రపంచంలో ఉన్న ఒక పెద్ద ఛాలెంజ్ని అర్థం చేసుకోవాలి. అదేంటంటే ఈ ఫ్రాగ్మెంటేషన్, అంటే అన్ని ముక్కలు ముక్కలుగా విడివిడిగా ఉండటమన్నమాట. ఒక మంచి ఉదాహరణ చెప్తాను. ప్రస్తుత బ్లాక్చైన్లని వేర్వేరు దేశాలు అనుకోండి. ప్రతి దేశానికి సొంత భాష, సొంత రూల్సుంటాయి కదా. అవి ఒకదానితో ఒకటి ఈజీగా మాట్లాడలేవు. ఇప్పుడున్న బ్లాక్చైన్ల పరిస్థితి కూడా అచ్చమిలాగే ఉంది. చూడండి, బిట్కాయిన్, ఇథీరియం ఎంత పెద్ద బ్లాక్చైన్లు అయినా సరే అవన్నీ వాటి సొంత ప్రపంచంలో, వాటి బుడగల్లో పనిచేస్తున్నాయి. సింపుల్గా చెప్పాలంటే బిట్కాయిన్ నెట్వర్క్లోని డేటా ఇథీరియంకి వెళ్లదు, ఇథీరియంలో జరిగేది ఇంకోదానికి తెలియదు. దీన్నే టెక్నికల్గా ఇంటర్ఆపరబిలిటీ లేకపోవడం అంటారు. దీనివల్ల ఇంకో పెద్ద ప్రాబ్లం వస్తుంది. అదే స్కేలబిలిటీ. అంటే ఒకేసారి ఎక్కువ ట్రాన్సాక్షన్స్ జరిగితే నెట్వర్క్లు స్లో అయిపోతాయి. సరే, ఈ ఐసోలేషన్ అంటే ఒంటరిగా ఉండటం, ఇంకా ఈ స్కేలబిలిటీ ప్రాబ్లమ్స్, ఈ రెండింటినీ పరిష్కరించడానికే వచ్చింది మన పోల్కాడాట్. ఇది ఒక రకంగా అన్నిటినీ కలిపే ఒక సూపర్ కనెక్టర్, ఒక బ్రిడ్జ్ లాంటిది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఓకే, పోల్కాడాట్ అంటే దీన్ని మనం ఒక సింగిల్ బ్లాక్చైన్లా చూడకూడదు. ఇది ఒక ఫ్రేమ్వర్క్, ఒక ప్లాట్ఫామ్ అన్నమాట. డెవలపర్లు తమకు నచ్చిన బ్లాక్చైన్లను క్రియేట్ చేసుకుని వాటన్నింటినీ ఒకదానికొకటి కనెక్ట్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. అందుకే దీన్ని ముద్దుగా బ్లాక్చైన్ల బ్లాక్చైన్ అని పిలుస్తారు. ఇది నిజంగా ఒక రెవల్యూషనరీ ఐడియా. ఇంత అద్భుతమైన ప్రాజెక్ట్ వెనుక ఉన్నది ఎవరో తెలుసా? మరెవరో కాదు, ఇథీరియం కో-ఫౌండర్ డాక్టర్ గ్యావిన్ వుడ్. ఆయన ఇథీరియం నిర్మాణంలో చాలా కీ రోల్ ప్లే చేశారు. సో ఇథీరియంలో ఉన్న లిమిటేషన్స్ ఏంటో ఆయనకి బాగా తెలుసు. వాటన్నింటినీ దాటడానికే పోల్కాడాట్ను డిజైన్ చేశారు. అంటే ఈ ప్రాజెక్ట్కి ఉన్న ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో పోల్కాడాట్ మెయిన్గా 3 పెద్ద ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఇస్తుంది. నంబర్ 1, ఇంటర్ ఆపరబిలిటీ, అంటే వేర్వేరు చైన్లను కలపడం. నంబర్ 2, షేర్డ్ సెక్యూరిటీ, అంటే అన్ని చైన్స్కి కలిపి ఒకే గొడుగు కింద సెక్యూరిటీ. ఇక మూడోది స్కేలబిలిటీ, ప్యారలల్ ప్రాసెసింగ్ టెక్నిక్తో ఒకేసారి వేల కొద్ది ట్రాన్సాక్షన్స్ని హ్యాండిల్ చేయడం. భలే ఉంది కదా. సరే, బాగుంది. కానీ ఈ మ్యాజిక్ అంతా ఎలా వర్కవుతోంది? పోల్కాడాట్ ఆర్కిటెక్చర్లోకి కొంచెం లోతుగా వెళ్ళి దాని ఇంట్రెస్టింగ్ పార్ట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పోల్కాడాట్ మొత్తానికి హార్ట్ లాంటిది. ఈ రిలే చైన్ మొత్తం నెట్వర్క్కి ఇదే సెక్యూరిటీ గార్డ్, ఇదే ట్రాఫిక్ పోలీస్. అన్ని లావాదేవీలు సక్రమంగా జరిగేలా చూసుకునే మెయిన్ చైనే ఇదే అనమాట. ఇక ఈ రిలే చైన్కి కనెక్ట్ అయ్యేవే పారాచైన్లు. ఇవి స్పెషలైజ్డ్ బ్లాక్ చైన్లు. అంటే ఏంటి? సింపుల్గా ఒక్కో పారాచైన్కి ఒక్కో స్పెషల్ పని ఉంటుంది. ఉదాహరణకి ఒకటి గేమింగ్ కోసం, ఇంకోటి డీఫై కోసం, మరొకటి సప్లై చైన్ మేనేజ్మెంట్ కోసం, ఇలాగన్నమాట. వాటన్నింటికీ కావాల్సిన సెక్యూరిటీని మన రిలే చైన్ అందిస్తుంది. అలాగే పారా థ్రెడ్స్ అని ఇంకొకటుంది. వీటిని పారాచైన్లకి లైట్ వర్షన్ అనుకోవచ్చు. ఫుల్ టైం పారాచైన్ అవసరం లేని చిన్న ప్రాజెక్టులు అద్దెకు తీసుకున్నట్టు పే యాజ్ యూ గో మోడల్లో అవసరమైనప్పుడు మాత్రమే నెట్వర్క్ని వాడుకోవచ్చు. చాలా ఫ్లెక్సిబుల్ ఆప్షన్ ఇది. ఇక ఫైనల్గా బ్రిడ్జెస్. పేర్లోనే ఉంది కదా, ఇవి వంతెనలా పనిచేస్తాయి. పోల్కాడాట్ ఎకోసిస్టమ్ని బయట ఉన్న బిట్కాయిన్, ఇథీరియం లాంటి పెద్ద పెద్ద బ్లాక్చైన్లతో కనెక్ట్ చేస్తాయి. దీనివల్ల పోల్కాడాట్ పవర్ ఇంకా పెరుగుతుంది. సరే, ఇప్పుడు ఇవన్నీ కలిసి ఎలా పనిచేస్తాయో ఒకసారి క్విక్గా చూద్దాం. వ్యాలిడేటర్లొచ్చి సెంట్రల్ రిలే చైన్ని సెక్యూర్ చేస్తారు. పారాచైన్లేమో తమ తమ లావాదేవీలని ప్యారలల్గా ప్రాసెస్ చేసుకుంటాయి. వీటన్నిటికీ రిలే చైన్ నుంచి షేర్డ్ సెక్యూరిటీ వస్తుంది. అందుకే పోల్కాడాట్ ఒకేసారి ఫాస్ట్గా, సెక్యూర్డ్గా పనిచేయగలుగుతుంది. ఇంత పవర్ఫుల్ నెట్వర్క్లో ఒక ప్రాజెక్ట్ జాయిన్ అవ్వాలంటే ఏం చెయ్యాలి? ఆ ప్రాసెస్ కూడా చాలా ఇన్నోవేటివ్గా ఉంటుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. పోల్కాడాట్లో పారాచైన్ స్లాట్ దక్కించుకోవడం అంత ఈజీ కాదు. అదొక కాంపిటీటివ్ ప్రాసెస్. ప్రాజెక్టులు పారాచైన్ స్లాట్ ఆక్షన్ అనే ఒక వేలంపాటలో పాల్గొనాలి, అందులో గెలవాలి.
గెలిచిన ప్రాజెక్ట్ ఆ స్లాట్ని లీజుకు తీసుకున్నందుకుగాను వాళ్ల డిఓటీ టోకెన్లను కొంతకాలం పాటు లాక్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ వేలంలో గెలవాలంటే బోలెడన్ని డిఓటీ టోకెన్లు కావాలి కదా. వాటిని సంపాదించడానికి ప్రాజెక్టులు క్రౌడ్ లోన్ అనే ఒక సూపర్ ఐడియాని వాడతాయి. ఇక్కడేం జరుగుతుందంటే కమ్యూనిటీ మెంబర్సు వాళ్లకు నచ్చిన ప్రాజెక్ట్కి సపోర్టుగా వాళ్ల దగ్గరున్న డిఓటీ టోకెన్లను టెంపరరీగా అప్పుగా ఇస్తారు. ఇది నిజంగా కమ్యూనిటీ పవర్కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, పోల్కాడాట్ స్పెషాలిటీ ఏంటో ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే దాన్నే మార్కెట్లో ఉన్న ఇతర పెద్ద ప్లేయర్స్తో కంపేర్ చేసి చూడాలి. ముందుగా ఇథీరియంతో, ఆ తర్వాత కాస్మోస్తో కంపేర్ చేద్దాం. ఎథీరియంని ఒక పెద్ద సింగిల్ లేన్ హైవే అనుకుందాం. ట్రాఫిక్ ఎక్కువైతే జామ్ అయిపోతుంది. అదే పోల్కాడాట్ అయితే చాలా లేన్స్ ఉన్న ఒక మల్టీ లేన్ ఎక్స్ప్రెస్వే లాంటిది. అందుకే ఈ మల్టీ చైన్ ఆర్కిటెక్చర్ వల్ల పోల్కాడాట్ స్పీడ్ అంటే స్కేలబిలిటీ ఇంకా ఇంటర్ఆపరబిలిటీ విషయంలో ఎథీరియం కంటే చాలా ముందుంది. ఇప్పుడు కాస్మోస్తో పోలిస్తే ఇక్కడ అతిపెద్ద తేడా సెక్యూరిటీ మోడల్లో కనిపిస్తుంది. పోల్కాడాట్లో షేర్డ్ సెక్యూరిటీ ఉంటుంది. అంటే రిలే చైన్ తన సెక్యూరిటీని అన్ని పారా చైన్లతో పంచుకుంటుంది. కానీ కాస్మోస్లో అలా కాదు. ప్రతి చైన్ తన సెక్యూరిటీని తానే చూసుకోవాలి. ఇది కొత్త చిన్న ప్రాజెక్టులకి చాలా పెద్ద తలనొప్పి. ఏ టెక్నాలజీకైనా ప్లస్లు మైనస్లు ఉంటాయి కదా. పోల్కాడాట్ విషయానికొస్తే అద్భుతమైన ఇంటర్ఆపరబిలిటీ, స్పీడ్, షేర్డ్ సెక్యూరిటీ లాంటివి పెద్ద ప్లస్ పాయింట్స్. కానీ అదే సమయంలో దీన్ని అర్థం చేసుకోవడం కొత్తవాళ్లకి కొంచెం కష్టంగా ఉండొచ్చు. ఇంకా దీని ఎకోసిస్టమ్ ఇంకా ఎదుగుతోంది కాబట్టి పోటీ కూడా గట్టిగానే ఉంది. సో పోల్కాడాట్ కథ ఇక్కడితో అయిపోయిందా? అస్సలు కాదు. అసలు కథ ఇప్పుడే మొదలైంది. పోల్కాడాట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో ఒక లుక్కేద్దాం. ఈ ఒక్క మాట చాలు పోల్కాడాట్ ఫిలాసఫీ ఏంటో చెప్పడానికి. భవిష్యత్తులో ఏదో ఒక్క బ్లాక్ చైన్ డామినేట్ చేయదు. చాలా బ్లాక్ చైన్లు కలిసి పనిచేసే ఒక మల్టీ చైన్ ప్రపంచం వస్తుందని పోల్కాడాట్ గట్టిగా నమ్ముతోంది. మరి ఆ ప్రపంచానికి కింగ్ తానే అని కూడా చెబుతోంది. పోల్కాడాట్ రోడ్ మ్యాప్ కూడా చాలా క్లియర్గా ఉంది. వాళ్ల నెక్స్ట్ టార్గెట్స్ ఏంటంటే నెట్వర్క్ని ఇంకా ఫాస్ట్ చేయడం, ఇంకా చాలా ఇన్నోవేటివ్ పారాచైన్లను తమ నెట్వర్క్లోకి తీసుకురావడం, ఫైనల్గా వెబ్3 అనే ఆ పెద్ద విజన్ని రియాలిటీగా మార్చడం. సరే, ముగించే ముందు ఒక ప్రశ్న. ఫ్యూచర్లో ఒకే ఒక బ్లాక్ చైన్ గెలుస్తుందా, లేక చాలా బ్లాక్ చైన్లు ఒకదానికొకటి సపోర్ట్ చేసుకుంటూ కలిసి పనిచేసే ఒక మల్టీ చైన్ ప్రపంచం రాబోతోందా? పోల్కాడాట్ లాంటి ప్రాజెక్టులు మాత్రం ఖచ్చితంగా రెండో ఆప్షన్కే పునాదులు వేస్తున్నాయి. దీని గురించి ఆలోచించింది.